ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దు, డైరెక్ట్గా మీరే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎస్, చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే బ్రోకర్లు డబ్బులు తినేస్తారు, ప్లస్ ఈ నెంబర్లు ఇవన్నీ తీసుకున్నప్పుడు దాంట్లో లోన్లు ఎన్నో ఇది ఫ్రాడ్స్ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో చాలా మంచి ఆలోచనే చెప్పారు. అయితే ఇక్కడ దాన్ని పరిష్కారం కావాలంటే ఒకటి, ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు పిఎఫ్కి సంబంధించినటువంటిది ఉద్యోగం చేస్తున్నారంటే ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. పిఎఫ్లకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండదు. ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ కంపెనీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం డబ్బులు విత్డ్రా చేసేసుకోవాలంటే కంపెనీ అప్రూవల్ కావాలి. ఆ కంపెనీ నుంచి మానేసినప్పుడు వాళ్ళు తొలగించినా లేకపోతే వీళ్ళు మానేసినా వాళ్ళు వేధిస్తారు. ఆ సిస్టమ్ తీసేయండి. ఆ సిస్టమ్ తీసేసి ఏ రోజైతే తను కంపెనీ మానేశాను, నా డబ్బులు నాకు కావాలి అని చెప్పి కనుక ఆన్లైన్లో అట్లాంటి ఒక ఆప్షన్ పెట్టి కంపెనీ మానేశాను, నాకు ఎక్కడి నుంచి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని కనుక మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ డబ్బులు వచ్చేటట్టు చేయగలిగితే మధ్యవర్తి అక్కర్లేదు. అలా లేనప్పుడు మధ్యవర్తులను అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళేమో డైరెక్ట్ డబ్బులు రావు కాబట్టి అప్పు కింద పెట్టుకుందుగానని చెప్పేసి అందులో మళ్ళీ కమిషన్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి పరిష్కారం అదొకటే.